శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలం కొల్లివలస జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడు పాత్రని పాపారావు మాట్లాడుతూ ఇక విద్యావేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉత్సాహవంతులైన యువకులు పార్టీ కార్యాలయ వర్గంలో చోటు లభించిందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నన్ను శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడిగా చోటు కల్పించినందుకు అధ్యక్షునికి పిసిని చంద్రమోహన్ కు రుణపడి ఉంటామన్నారు. ప్రధాన కార్యదర్శి కొల్లా జయరాం మాట్లాడుతూ మాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడిదెల నాగబాబుకి, రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ కి, జనసేన పిఓసి పేడాడ రామ్మోహన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం స్థాపిస్తామన్నారు. ఇక రాక్షస పరిపాలనని పారద్రోలి ప్రజా పరిపాలనని తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గారా బాబురావు, తులాగాపు బౌళి, గేదెల వాసు, సేపేన రమేష్, మజ్జి దిలీప్, మామిడి సత్యనారాయణ, తులగాపు గౌతమ్, కోమల్, ప్రసాద్, ప్రదీప్, కిరణ్ పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోయి అమ్మో గొడ్డల పోటు చంపారు, ఇవన్నీ ప్రజల్లోకి ఒక్కసారి వెళ్ళిపోయి రామ 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 అని ప్రజల్ని మెసపరేట్ చేసి ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రపంచంలో అంతా మోసగాడు ఎక్కడ లేడు. నేను ఐ కెన్ సే అన్డౌటెడ్లీ. కాబట్టి ఆ మాయలో పడిపోయి ఈ రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయింది. మీ అందరికీ మీకు తెలుసు, మన వైజాగ్లో ఉన్న కంపెనీలు కూడా 40-50 కంపెనీలు పోయినాయి. ఉన్న కంపెనీలు పోయి నీ రాష్ట్రానికి నేను మేలు చేస్తే నాకు ఓట్లైంది అంటాడు మహానుభావుడు. మేలు చేయడం ఏంటండి, నాశనం చేసి పడావు. ఏం మేలు, ఎవరు డబ్బు ఇస్తున్నావు? 12.5 లక్షల కోట్లు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా అప్పలేదు. మరి రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రి పరిపాలించారు, వాళ్ళందరూ ఇలాగే చేశారా? ఒక్కటే మైండ్ గేమ్ అండి. ఒక్కటే మైండ్ గేమ్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక ఏ విధమైనటువంటి కూడా మరి జరిపించలేదు. ఈ పని నా 5 ఏళ్ళు కూడా కేవలము అప్పుదాను డబ్బులు ఇచ్చాడు, అప్పుదాను డబ్బులు ఇచ్చాడు. పరిశ్రమలు పెడితే నాకు కూడా ఓట్లు వేస్తాడు, పోలవరం కడితే నాకు కూడా ఓట్లు వేస్తాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ పోతే నాకు కూడా ఓట్లు వేస్తాడు, అభివృద్ధి వేస్తాడు, రోడ్లు వేస్తే నాకు కూడా ఓట్లు వేస్తాడు. వాళ్ళకి బేరగా వాళ్ళకి ఏంటి తెలియదు. అవి నా డబ్బులు ఇస్తే ఈ మొన్న మీద చాలా మంది వాళ్ళకి వచ్చారు, మాట్లాడాలంటారు, సార్ మీరు వెళ్ళి చెప్తున్నారు, ఎంతమంది తెలుస్తారు అంటారు. తెలుసుకోవాలి, తెలియజేయాలి. మిత్రులారా, మీడియా మిత్రులే తెలియజేయవలసిన అవసరం మనకు ఉంది. మన గేదెలపేటలో ఒక ఇది కట్టించారు వాళ్ళు, సార్ మేము రూమ్ కట్టాము, పిల్లలు చదువుకుంటారు, లైబ్రరీ కావాలా అంటే ఒక 20,000 రూపాయలు ఇచ్చాను. డబ్బు ఇవ్వలేదు, పుస్తకాలు ఇచ్చాను. ఇస్తే కొల్ల జయరాం, ఆంధ్రవలస నియోజకవర్గం. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం జనసేన పార్టీ అధినేత శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. దానికి అనుగుణంగానే జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా యొక్క కార్యవర్గాన్ని నిన్న విడుదల చేయడం జరిగింది. మా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు ఈ కార్యవర్గానికి అప్రూవ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఆంధ్రవలస నియోజకవర్గం నుంచి 5గురిని ఎంపిక చేయడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ ఆర్జేడి పాత్ర పాపారావు మేసారు ఉపాధ్యక్షులుగాను, నా పేరు కొల్ల జయరాం, నన్ను ప్రధాన కార్యదర్శిగాను, కోరుకొండ మల్లేశ్వరరావు గారిని కార్యదర్శిగాను, కీర్తి సుశీల గారిని సంయుక్త కార్యదర్శిగాను, పంచాడ చెన్నమనాయుడు గారిని సంయుక్త కార్యదర్శిగాను ప్రకటించడం జరిగింది. దీనికి గాను మేము మా జనసేన పార్టీ తరపున, మా నాయకుల తరపున, మా అందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్ గారికి. మేము పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జనసేన పార్టీ అభివృద్ధి కోసము, దాని బలోపేతం కోసం కృషి చేస్తున్నాం. ఈ రోజు కూడా మేము పదవుల కోసం కానీ డబ్బుల కోసం కానీ ఆశించలేదు. మేము ఫస్ట్ నుంచి కూడా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము పార్టీ బలోపేతం కోసము,
సమాజంలో మార్పు కోసం అనేది పాటుపడ్డా. ఇప్పటికీ మా పవన్ కళ్యాణ్ గారు, అధ్యక్షులు గారు అందరూ కూడా మా పనితనాన్ని మెచ్చి ఈరోజు మాకు ఈ బాధ్యతలను అప్పచెప్పి మరింత బాధ్యతాయుతంగా మేము పనిచేయాలని మాకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు గెలుపు కొరకు మేము కృషి చేస్తామని ఈ సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు 2024లో ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది. ఆ విధంగా ప్రణాళికలు కూడా మేము రచించుకుంటున్నాం. మాకు ముఖ్యంగా మండల అధ్యక్షులు పెద్దలు శ్రీ కొత్తకోట నాగేంద్ర గారు, అదేవిధంగా ఎంపీటీసీ విక్రమ్ గారు, అదేవిధంగా రమేష్, వాసు, మౌలి, ఇలా మిత్రులందరూ కూడా, ఢిల్లీశ్వరరావు, వీళ్ళందరూ కూడా అనేక కార్యక్రమాలలో పాలు పంచుకొని ఆర్థికంగా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మా అందరికి కూడా చేయూతనిచ్చారు. ఇదే విధంగా జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈరోజు ఈ పదవి రావడానికి కూడా వాళ్ళందరూ కూడా కారణమే. సో మేమందరం కలిసికట్టుగా పనిచేసి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మేము కార్యాచరణ రూపుదిద్దుకుంటామని ఈ సమావేశం త్రూగా తెలియజేస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై. మండల అధ్యక్షుడు. ఈ పాత్రికేయుల సభకి ముఖ్యంగా మేము ఈరోజు జిల్లా అధ్యక్షులు గారు శ్రీ చంద్రమోహన్ గారు, పవన్ కళ్యాణ్ గారు జిల్లా కమిటీని నియమించారు, టీంని నియమించారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయడానికి ఈ సభని ఏర్పాటు చేశాం. ముందుగా మా గురువు గారు శ్రీ పాత్ర పాపారావు గారు ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ చంద్రమోహన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రధాన కార్యదర్శులుగా నియమించిన శ్రీ కొల్ల జయరాం గారికి, కోరుకొండ మల్లేశ్వరరావు గారికి, కొంచాడ చెన్నంనాయుడు గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మిగతా సభ్యులు కూడా అభినందనలు పేరు పేరున. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మేము ఈ టీం ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి ముఖ్య కారణం రాక్షస పాలన నుంచి రాజస పాలన వరకు మేము తేవాలని మేమందరము ముందుకు సాగుతున్నాము. మా కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి ఈ రాక్షస పాలనని అంతమందించి రాజస పాలన ముందుకు తేవాలని మేము కంకణం పట్టుకున్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. ప్రతిరోజు ప్రజల గడపకు వెళ్ళి మా సిద్ధాంతాలను మేము రేపు వస్తే ఏం చేయాలనుకుంటున్నామో అన్నీ వివరిస్తున్నాం. ఈ నెల రోజుల తర్వాత మనం ఒక నీతివంతమైన పాలన, అభివృద్ధికి ముందుకు పోయే పాలన మనం చూడగలుగుతాము. ఆ విధంగా అన్ని ప్రణాళికలు శ్రీ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు మాకు అందరికీ ఆదేశించారు. ఆ విధంగా కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఉన్న 40 మంది కూడా చాలా విద్యావంతులు, తెలివైన వాళ్ళు. వాళ్ళతో ముందుకు పోతాం. వాళ్ళందరినీ దగ్గర చేర్చి ఏ విధంగా ముందుకు పోవాలి అని జిల్లా అధ్యక్షులైన శ్రీ చంద్రమోహన్ గారి సూచనల మేరకు మేము ముందుకు పోయి ఆ విధంగా ఈ ఆమదల్స నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ కోన రవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మేము ఫస్ట్ జెండా ఇక్కడి నుంచే ఎగరేయాలనుకుంటున్నాము. అది పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా ఇస్తాం త్వరలో. ఆ విధంగా ముందుకు పోతున్నాం. మీరు సిక్కోలు విక్రమ్, ఉత్తరాంధ్రలో గెలిచిన జనసేన ఎంపీటీసీని. మొదటిగా మన పాత్రికేయులకి, ముఖ్యదారులకు, అలానే మన మీడియా మిత్రులకి శుభ సాయంత్రం. చాలా శుభ పరిణామం. ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమైనటువంటి కమిటీ నిన్న మన జనసేన పార్టీ ద్వారా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలానే శ్రీ పిసిని చంద్రమోహన్ గారు మన జిల్లా అధ్యక్షుల మేరకు కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు. ఆమదలవాసు నియోజకవర్గంగా ముఖ్యంగా ఉపాధ్యక్షులు గౌరవనీయులు, అలానే పొలిటికల్ ప్రొఫెసర్ శ్రీ పాతును పాపారావు గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ అనగానే గుర్తొచ్చేది కుర్రోళ్ళు, యువత రక్తం అని చెప్తూ ఉంటారు. కానీ పాతును పాపారావు గారు ఎంతో పెద్ద ఏజ్ అయినా మా కుర్రోళ్ళతో కలిసి పనిచేస్తూ ఎంతో యాక్టివ్గా ఉంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఉపాధ్యక్షులకి నియమించబడ్డారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు చూసి ఆ గుర్తింపు ఇచ్చారు. ఎంతోమందికి ఈ విధంగా గుర్తింపు ఇచ్చారు. దీంట్లో కులాలు కానీ మతాలు కానీ ఐక్యత వర్ధిల్లాలని ఒక నినాదంతో ముస్లిమ్స్కి కానీ, క్రిస్టియానిటీకి కానీ, హిందూస్కి కానీ, అలానే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్, బీసీడీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కమిటీలో 40 మందిలో ఉన్నారు. అదే చూసుకున్నట్టుగైతే ఆమదలవాసు నియోజకవర్గంలో మన కొల్ల జయరాం గారికి ప్రధాన కార్యదర్శి కూడా ఇచ్చారు.
వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లానే మన పొందూరు మండలం నుంచి కొంచాడు చెన్నంనాయుడు గారికి సంయుక్త కార్యదర్శిగా ఇచ్చారు. వారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే నా అన్నయ్య, నా మిత్రులు కొల్ల జయరాం గారితో పాటు శ్రీ కోరుకొండ మల్లేశ్వరరావు గారు కార్యదర్శిగా ప్రకటించారు. వారికి కూడా మేము ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేము నమ్మేది, మేము అనుకున్నది ఎప్పుడు కూడా ఏంటంటే కష్టమే ఫలి. కష్టం మనం నమ్ముకున్నట్టుగైతే ఫలితం అనేది అక్కడ దేవుడు చూస్తాడు, ఇక్కడ మా కొడుదల పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. తప్పకుండా మేము ఏ పదవులకు కానీ ఏ దీనికి కానీ డబ్బుకు కానీ ఆశపడి జనసేన పార్టీలో ఎప్పటి నుంచి రావట్లేదు. నా 17 సంవత్సరాల నుంచి నేను జనసేన పార్టీ అని నమ్ముకునే ఉన్నాను. 21వ సంవత్సరంలో నేను నామినేషన్గా ఎంపీటీసీగా వేశాను. కొన్ని కరోనా కారణం వల్ల 23వ సంవత్సరం నేను ఎంపీటీసీగా గెలిచాను. ప్రజలు అంత మనకు చూపిస్తున్నారంటే జనసేన చేసిన అంత సమస్య పరిష్కారం కాబట్టి జనసేన చేస్తుంది. కుర్రోళ్ళు బాగా కష్టపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఎక్కడా లేదు. విజయనగరం కానీ, వైజాగ్ కానీ, శ్రీకాకుళం కానీ ఎక్కడా గెలవకుండా ఆంధ్రప్రదేశ్ గెలిచిందంటే ఇక్కడ జనసేన పట్టు కానీ బలం కానీ చాలా గట్టిగా ఉంటుంది. రానున్న ఎన్నికల్లో ఈ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కోన రవికుమార్ గారిని భాజపా, టీడీపీ, మన జనసేనకులు, జనసేన నాయకులు, అట్లనే వీర మహిళలు కూడా అందరూ భారీ మెజార్టీతో శ్రీ కోన రవికుమార్ గారిని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని, అత్యధిక మెజార్టీతో గెలిపించి మేము పవన్ కళ్యాణ్ గారికి ఒక బహుమతి రూపంగా ఇస్తామని ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై హింద్.